వెల్కమ్ టు అనంత హెల్త్. కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. పాలు, పెరుగు వంటివి కాల్షియం ప్రధాన వనరులు. కాల్షియం అధికంగా ఉండే ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎముకలు బలంగా ఉండటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచటంతో పాటు ఆస్టియోపెరోసిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. కండరాలను పనిచేయడానికి, నరాలు పనిచేయడానికి కూడా ఇది ఎంతో అవసరం. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీన పడటంతో పాటు ఆస్టియోపోరోసిస్, కండరాల నొప్పి, దంతాలు పాడవటం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతుంటాయి. విటమిన్ డి చాలా ముఖ్యం. సూర్యకాంతి, చేప నూనె వంటి ఆహారాల ద్వారా విటమిన్ డిని పొందవచ్చు. పాలు, పెరుగు, చీజ్, పన్నీర్, తృణధాన్యాలు, విత్తనాలు, బాదం, ఆవాలు, చియా సీడ్స్, రాజ్మా, కూరలు, పాలకూర, బచ్చలి కూర, కాలి, బ్రోక్లీ, కొత్తిమీర, సోయాబీన్, టోపు, సాల్మన్, సార్డిన్లు, పిగ్స్, నారింజల్లో లభిస్తుంది. సోయా సీడ్స్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. 28.35 గ్రాముల చియా సీడ్స్లో 179 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిల్లో ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి12 కూడా ఉంటాయి. ఎముకలు, పళ్ళకు కూడా కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపించడం వల్ల వేళ్ళు, పాదాలు, కాళ్ళలో తిమ్మిరి, ఒక విధమైన జలధరింపు, కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయటం, బద్ధకం, తీవ్రమైన అలసట, బలహీనమైన పెలుసుగా ఉండే గోర్లు, దంత సమస్యలు, దంతాలు రావటంలో ఆలస్యం జరుగుతుండటం, తికమకగా అనిపించటం, ఆకలి లేకపోవటం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.